వెల్కమ్ టు ఇమ్యూనిటీ స్పెషల్ హెల్దీ అండ్ టేస్టీ. చాలామంది లైఫ్ స్టైల్ని హెల్దీగా లీడ్ చేస్తున్నారు. హెల్దీగా లీడ్ చేయాలంటే హెల్దీ ఇంగ్రీడియంట్స్ అనేది యూస్ చేస్తూ ఉండాలి. అన్ని న్యూట్రిషనల్ వాల్యూస్ ఎవ్రీడే మీట్ అవుతూ ఉండాలి. అలా మీట్ అవ్వాలి అంటే ఎటువంటి రెసిపీస్ తీసుకోవాలని చాలామందికి డౌట్స్ ఉంటాయి కదా. ఆ డౌట్స్ అన్ని క్లారిఫై చేయడానికి మేము వచ్చేసాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే షో స్టార్ట్ చేసేద్దాం. హాయ్ పల్లవి. హాయ్ లాస్య. సో ఇవాళ ఏ కైండ్ ఆఫ్ థీమ్తో వచ్చేసావు? సో ఇవాళ థీమ్ వచ్చేసి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీ గురించి. నిజంగా చాలా మంది ఇప్పుడు అంటే వాళ్ళకున్న వర్క్ షెడ్యూల్స్ కావచ్చు, లేకపోతే ఇప్పుడున్న బిజీ లైఫ్ కావచ్చు, స్ట్రెస్ యాంగ్జైటీ రెండు చాలా ఎక్కువగా ఉన్నాయి అన్నమాట. సో ఫుడ్తో కూడా మనం స్ట్రెస్ని అండ్ యాంగ్జైటీని తగ్గించవచ్చా మరి? తప్పకుండా తగ్గించవచ్చు. బికాజ్ ఏదైతే మైండ్ఫుల్నెస్ ఈటింగ్ అనేది ఉంటుందో వాళ్ళది తరచుగా అంటే ఎవ్రీడే యాక్టివిటీ లాగా వాళ్ళు చేస్తూ ఉంటే మాత్రం ఖచ్చితంగా యాంగ్జైటీ లెవెల్స్ అండ్ అలాగే స్ట్రెస్ లెవెల్స్ అనేది తగ్గుతాయి. బికాజ్ మనము హ్యాపీ హార్మోన్స్ని ఎలివేట్ చేయాలి అంటే ఫుడ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో మరి ఎటువంటి రెసిపీస్తో వచ్చావు? ఫస్ట్ రెసిపీ ఏంటి? ఫస్ట్ రెసిపీ వచ్చేసి కీనువా ఎగ్ పులావ్. కీనువా ఎగ్ పులావ్, వావ్, నిజంగానే మంచి రెసిపీ. యాక్చువల్గా దీంతో కూడా స్ట్రెస్ తగ్గుతుందంటే హ్యాపీగా చేసుకుంటారు. అండ్ కాంబినేషన్ చూడాలి, అంటే కీనువా మనము బ్లాంట్గా తీసుకుంటూ ఉంటాము, ఎగ్ అంటే అన్నిట్లో జెల్ అవుతుంది, బట్ కీనువాలోకి జెల్ అవుతుందో లేదో చూద్దాం. మరి స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేస్తాం. ఓకే లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే, సో ఎగ్స్ అంటే బాయిల్డ్ ఎగ్స్తో చేస్తున్నాను. పర్ఫెక్ట్. అండ్ కినువా ఆల్రెడీ నువ్వు ఉడికించి తీసుకొచ్చేసావు మిల్లెట్స్. అవును. అండ్ వెజిటబుల్స్ తీసుకొచ్చావు. కాంబినేషన్ అంటే అన్ని ఫుడ్ గ్రూప్స్ యూస్ చేయాలి అన్నప్పుడు నాకు తెలిసి ప్రోటీన్ ఉంది అండ్ వెజిటబుల్స్ కాబట్టి ఫైబర్ కూడా ఇంక్లూడ్ చేసావు. సో ఇది ఎలా కాంబినేషన్ ఇస్తుంది, స్ట్రెస్ని తగ్గిస్తుంది? సో ఫస్ట్ థింగ్, స్ట్రెస్లో ఉన్నప్పుడు కొంతమంది ఎక్కువగా ఫుడ్ అనేది తీసుకోరు అండ్ ఫుడ్ తీసుకున్న బాడీ అనేది అబ్జర్వ్ చేసుకోదు బికాస్ ఆఫ్ ఆ స్ట్రెస్ హార్మోన్స్. సో వాళ్ళకి ఆ వీక్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది వీక్ అయిపోతూ ఉంటుంది అండ్ వాళ్ళకు కూడా చాలా డిజీనెస్తో ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం కొంచెం ఫైబర్ అండ్ ప్రోటీన్ యాడ్ చేసి ఇచ్చామంటే ఆ ఎనర్జీ లెవెల్స్ అనేది షూటప్ అవుతాయి. ఓకే, సో మరి స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్. స్టార్ట్ చేస్తాం. సో స్టవ్ ఆన్ చేస్తాం. ముందుగా కొంచెం నెయ్యి, సో నెయ్యి మనము తరచుగా వాడుతూ ఉండొచ్చా? నెయ్యిలో కూడా మనకు బ్యాడ్ ఫ్యాట్సే కాకుండా గుడ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. అంటే హెచ్డిఎల్ని కూడా ఇంప్రూవ్ చేస్తుంది కాబట్టి వీక్లీ 2 to 3 ఇంక్లూడ్ చేసుకోవాలి. ఓకే, సో చక్కగా నెయ్యి కూడా కరిగిపోయింది. నెక్స్ట్ ఆ తర్వాత బిర్యానీ ఆకు, ఇంకేంటంటే కొంచెం హోల్ స్పైసెస్ వేసి ఆ ఫ్లేవర్ అనేది అందరికీ నచ్చుతుంది పులావ్ అనగానే. సో నెక్స్ట్ హోల్ స్పైసెస్ కూడా వేద్దాం. స్పూన్ హోల్ స్పైసెస్, తర్వాత కొంచెం జీలకర్ర కూడా, మనం ఏంటంటే ఇలా వేసినప్పుడు స్పైసెస్ ఎక్కువ వేయాల్సిన అవసరం లేదు, ఆ ఫ్లేవర్ అనేది మనకు టేస్ట్ రూపంలో కనిపిస్తూనే ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఆ తర్వాత ఉల్లిపాయ ముక్కలు, సో నెక్స్ట్ ఆ తర్వాత పచ్చిమిర్చి, ఇందులోనే పౌడర్స్ కూడా వేద్దాం. ఫస్ట్ కొంచెం గరం మసాలా, అలాగే ధనియా పౌడర్ కొంచెం, అలాగే సాల్ట్ కూడా. సో పర్ఫెక్ట్. సో నెక్స్ట్ క్యారెట్స్ కూడా, సో మరి ఇది ఎంత క్వాంటిటీ తీసుకోవాలంటే ఏ టైంలో తీసుకుంటే బెటర్? సో ఇందులో మనము ఫైబర్, కార్బ్స్, ఫ్యాట్ అండ్ అలాగే ప్రోటీన్ కూడా ఇంక్లూడ్ చేస్తాం కాబట్టి లంచ్ టైంలో అయినా డిన్నర్ టైంలో అయినా పర్ఫెక్ట్గా ప్రిఫర్ చేయొచ్చు. ఓకే, సో అండ్ ఎవరికైతే గ్యాస్ట్రిక్ ఇష్యూస్ ఉంటాయో అండ్ అలాగే ఆల్రెడీ మెడికేషన్స్లో ఉంటారో డిప్రెషన్ ద్వారా
వాళ్ళు నైట్ టైంలో కాకుండా వాళ్ళు ఆఫ్టర్నూన్ టైంలో ప్రిఫర్ చేయడం బెటర్. ఓకే, సో నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ కొన్ని వాటర్ వేద్దాము. ఓకే, ఇప్పుడు ఎగ్స్ కట్ చేసి వేసేద్దాం నైఫ్. సో 2 halves-ఆ? యా, 2 halves సరిపోతుంది. సో దట్ ఆ ఎగ్ కూడా మన మసాలాస్ అన్నీ చక్కగా పడతాయి అన్నమాట. అవును. సో నెక్స్ట్ మనం కీనువా వేసేసుకున్నాము. యా, ఆ తర్వాత ఆల్రెడీ బాయిల్ చేసిన కీనోవా. సో కలర్ఫుల్గా ఉంది యాక్చువల్గా. సో కాసేపు అలా కుక్ చేయనిద్దాం. ఓకే పల్లవి, ఒకసారి చూద్దామా మరి? యా, చూసేది. సో పర్ఫెక్ట్గా కుక్ అయింది అండ్ అరోమా అయితే చాలా బాగా వస్తుంది. మరి సర్వ్ చేసుకుందామా? యా, ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. ఓకే, కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసేద్దాం. సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయినట్టేనా మరి? యా, లాస్యా కినోవా ఎగ్ పులావ్ రెడీ అయిపోయింది. ఓకే, గుమగుమలాడే కినోవా ఎగ్ పులావ్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూద్దాం. కినోవా ఎగ్ పులావ్కి కావాల్సిన పదార్థాలు: నెయ్యి 2 టేబుల్ స్పూన్లు, బిర్యానీ ఆకులు 2, మసాలా దినుసులు కొద్దిగా, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి కొద్దిగా, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ఉడికించిన కోడిగుడ్లు 2, ఉడికించిన కీనువా 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా. కీనువా ఎగ్ పులావ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్లో నెయ్యి వేసి కరిగాక అందులో బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి వేసి కాస్త వేగాక అందులో గరం మసాలా, ధనియాల పొడి, ఉప్పు, క్యారెట్ ముక్కలు వేసి కొద్దిగా నీళ్లు పోసి ఉడికించుకున్న తర్వాత కోడిగుడ్డు ముక్కలు, ఉడికించిన కీనువా వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన కీనువా ఎగ్ పులావ్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. మరి ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మరి టేస్ట్ చేసేద్దామా? ఓకే, చాలా ఎక్సలెంట్గా ఉంది. మనం ఏదైతే ఫ్లేవర్స్ వేసామో, అంటే స్పైసెస్ కాకుండా హోల్ స్పైసెస్ కూడా వేసాం, ఆ ఫ్లేవర్ అనేది బాగా ఎన్హాన్స్ అవుతుంది. అండ్ ఎగ్ కూడా చక్కగా పీస్ఫుల్గా ఉంది తినడానికి. సో చాలా మంది ఏంటంటే ఎక్కువగా ఎగ్ అనగానే డిఫరెంట్ వెరైటీస్ చేసుకుంటారు. జస్ట్ బాయిల్డ్ ఎగ్ విత్ ఆల్ ఫ్లేవర్స్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. యా, ఏదైనా సరే మనము ఫ్లేవర్స్ కూడా హోల్ ఫ్లేవర్స్గా ఇస్తేనే వాళ్ళకి ఆ యాంగ్జైటీ లెవెల్స్ అనేది తగ్గడానికి ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి అనమాట. సో నార్మల్గా పౌడర్స్ ఇంక్లూడ్ చేసినా సరే అండ్ ఎగ్ మరి ఎక్కువగా కుక్ చేయకుండా, సో ఓవర్ కుక్ చేయకుండా మనము మంచి రెసిపీ ఇవ్వాలి అంటే ఇలాంటి బెస్ట్ రెసిపీ డెఫినెట్లీ. సో ఇదైతే చాలా బాగుంది. మరి నెక్స్ట్ రెసిపీ ఏంటి? నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఓట్స్ మూంగ్ దాల్ టిక్కా.
వావ్. సో ఇదేమో ఫుల్ మీల్ అండ్ ఇదేమో స్నాక్ ఆప్షన్ అనమాట. Yes. ఓట్స్ అండ్ మూంగ్ దాల్. సో చూద్దాం కాంబినేషన్ కొంచెం డిఫరెంట్గా ఉంది. సో ఓట్స్ సపరేట్గా మనం బ్లాంట్గా చేసుకుంటూ ఉంటాము అండ్ మూంగ్ దాల్ అంటే చాలా రెసిపీస్లో మనం ఇందాకే యూస్ చేసాము ఇది వరకట్లో. సో చూద్దాం కాంబినేషన్ ఎలా ఉంటుంది ఏంటి అని. ఓకే, ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే ఓకే, లాస్ట్ ఇంగ్రీడియంట్స్ తెచ్చేసాను. ఓకే. సో పెసరపప్పు ఆల్రెడీ నానబెట్టి తీసుకొచ్చేసావు అండ్ ఓట్స్ తీసుకొచ్చావు. లైట్గా స్పైసెస్ వెరీ ఇంపార్టెంట్. అండ్ పిండి అంటే గోధుమ పిండి అండ్ పెరుగు. ఎస్, పర్ఫెక్ట్ కాంబినేషన్ యాక్చువల్గా. సో దీనివల్ల అంటే స్నాక్స్ తీసుకున్నా కూడా అప్పుడప్పుడు స్ట్రెస్ రిలీవింగ్ గానే ఉంటుంది యాక్చువల్గా. ఏ స్నాక్ తీసుకున్నా కూడా అది ఒక హ్యాపీనెస్ని ఇస్తుంటుంది. సో స్టార్ట్ చేద్దాం ఆ ప్రాసెస్ మరి. స్టార్ట్ చేసేద్దాం. ముందుగా మనం పెసరపప్పు ఆల్రెడీ నానబెట్టాం, దాన్ని మిక్సీ పట్టేస్తాం. ఓకే. స్పూన్, నానబెట్టిన పెసరపప్పు, దీన్ని మిక్సీ పట్టేస్తాం. సో చక్కగా మిక్స్ అయితే పట్టేసాం. మరి నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి? నెక్స్ట్ మనం మిక్సింగ్ బౌల్లో రిమైనింగ్ ఇంగ్రీడియంట్స్ కూడా మిక్స్ చేసేస్తాం. సో ఫస్ట్ మనం డ్రై అన్నీ కూడా మిక్స్ చేసుకుందాం. ముందుగా ఓట్స్ కొన్ని. ఓకే. సో క్వాంటిటీ చూసుకుంటూ వేసుకుంటే సరిపోతుంది. యా, అవును. అలాగే కొంచెం గోధుమ పిండి కూడా. సో ఈ రెసిపీలో ఎక్కువ స్ట్రెస్ రిలీవింగ్ అంటే మనకు ఓట్స్ అండ్ మూంగ్ దాల్ అని చెప్పొచ్చా? ఎస్, అవును. మూంగ్ దాల్ ఫ్లేవర్ అనేది చాలా మందికి నచ్చుతుంది. సో ఆ ఫ్లేవర్ వల్ల కూడా మనకు హార్మోన్స్ అనేది ఎలివేట్ అవుతాయి. అలాగే ఇప్పుడు స్పైసెస్ కూడా వేసుకుందాం. ముందుగా ఉప్పు, కొంచెం గరం మసాలా, అలాగే కొంచెం జీరా పౌడర్ కూడా. సో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకొని లాస్ట్లో మనము పెసరపప్పు వేసుకుంటున్నాం. ఎస్, అవును. ఇందులోనే కొన్ని ఉల్లిపాయ ముక్కలు. సో మరి కొంతమంది బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకొచ్చి, ఎందుకంటే మనం డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి. యా, ఇది బ్రేక్ఫాస్ట్ లాగా కూడా ప్రిఫర్ చేయొచ్చు. అలాగే కొంచెం పచ్చిమిర్చి కూడా. ఇందులో ఫస్ట్ అయితే జస్ట్ నేను 1 టీ స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఆ తర్వాత పెసరపప్పు కూడా వేసాక ఇంకేదైనా మనకు అవసరం ఉంటే కర్డ్తో మిక్స్ చేస్తాం. కన్సిస్టెన్సీని బట్టి కర్డ్తో మిక్స్ చేసుకోవచ్చు. సో ఇటువంటి రెసిపీస్ చేసుకుంటూ ఉండాలి. సో ఇది ఎంత ఫ్రీక్వెంట్గా చేసుకుంటే బెటర్ ఈ టిక్కాస్? సో ఇది వచ్చేసి మనము వీక్లీ 2 to 3 ఇంక్లూడ్ చేయొచ్చు. ఓకే. ఏదైతే మనము పెసరపప్పు యూస్ చేస్తున్నామో అక్కడ మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ దాల్స్ కూడా యూస్ చేయొచ్చు. అండ్ గోధుమ పిండి ఏదైతే యూస్ చేస్తున్నామో అక్కడ మనం వేరేది ఇంకేదైనా రాగి పిండి, జొన్న పిండి కూడా వాడొచ్చు అన్నమాట. వాడొచ్చు. ఇప్పుడు పెసరపప్పు పేస్ట్ కూడా వేస్తున్నాం. సో ఫస్ట్ అదంతా మిక్స్ చేసిన తర్వాత కన్సిస్టెన్సీని బట్టి మనం వాటర్ యాడ్ చేస్తూ ఉండాలా? పెరుగు యాడ్ చేస్తూ ఉండాలి. సో కొంచెం పెరుగు యాడ్ చేసుకుంటే మనకు పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనేది వస్తుంది. సో కొంచెం సాఫ్ట్నెస్ ఉండడానికి మనం పెరుగు అనేది వాడుతున్నామా? యా, కొంచెం సాఫ్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఓట్స్ మనం అలాగే వేసేసాం కాబట్టి ఆ కర్డ్ వల్ల ఓట్స్ అనేది నానిపోతుంది అన్నమాట. ఓకే. ఎవరికైతే కొంచెం డైజెషన్ ప్రాబ్లం ఉంటుందో ముందుగానే ఓట్స్ని వాళ్ళు డ్రై రోస్ట్ చేసి కూడా యాడ్ చేసుకోవాలి. అండ్ మిక్సీకి కూడా పట్టొచ్చు ఒకవేళ. యా, మిక్సీకి కూడా పట్టొచ్చు. సో ఆల్రెడీ మనం మసాలాస్ కూడా వేసాము, పచ్చిమిర్చి, ఉప్పు కూడా వేసాము కాబట్టి సపరేట్గా ఇంకా డిష్ కానీ చట్నీస్ కానీ ఏం ప్రిఫర్ చేయాల్సిన అవసరం? యా, ఏం ప్రిఫర్ చేయాల్సిన అవసరం లేదు. ఇందులోనే కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకుందాం. ఓకే. సో చాలా ఇన్స్టెంట్గా చేసుకోవచ్చు ఇది. యా, అవును. జస్ట్ పెసరపప్పు ఒకటి నానబెడితే సరిపోతుంది. సో ఒక 4 hours నానబెడితే సరిపోతుందా? యా, ఒక 4 hours చాలు. ఓకే, స్టవ్ కూడా ఆన్ చేసేయండి. సో కొద్దిగా ఆయిల్ వేస్తాము. పర్ఫెక్ట్.
సో డైరెక్ట్గా మనం ఇక్కడ నుంచే చేసేసుకోవచ్చు కదా. సో ఇది ఎంత క్వాంటిటీ తీసుకోవాలి? 1 2 3 అలాగే ఎన్ని తీసుకుంటే అలా ఒక 3 to 4 తీసుకోవచ్చు. బికాజ్ మనం యాడ్ చేసే ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా కాంట్రా ఇండికేషన్స్ అంటూ ఏముండవు కాబట్టి హ్యాపీగా తీసుకోవాలి. సో చిన్న పిల్లలకు కూడా పెట్టొచ్చా? లైక్ 3 years 4 years? వాళ్ళకు కూడా పెట్టేసేయచ్చు. అంటే ఓట్సే కాబట్టి కొద్దిగా మనం ఆ పెసరపప్పుని లైట్గా తగ్గిస్తే బెటర్. ఎట్లాగో మనము నానబెడుతున్నాం కాబట్టి గ్యాస్ట్రిక్ ఇష్యూస్ అనేది రాదనమాట. సో ఏదైనా పప్పులు, పెసరపప్పే కాకుండా ఏ పప్పులైనా నానబెడితే కొంచెం గ్యాస్ట్రిక్ ఇష్యూస్ తగ్గుతాయి. ఇంకొంచెం ఆయిల్. సో మనకి ఎటువంటి వెజిటబుల్స్లో ఎక్కువగా స్ట్రెస్ రిలీవింగ్ ఉంటుంది? సో వెజిటేబుల్స్లో వచ్చేసి మనం కొంచెం మష్రూమ్ కానీ, ఫూల్ మకానా కానీ, రాజ్మా కానీ, అండ్ అలాగే క్యాప్సికమ్స్, ఆల్ డిఫరెంట్ కలర్స్ ఏదైతే ఉంటుందో అన్నీ కూడా మనం ఎక్కువగా మిక్స్ చేసుకుంటూ ఉంటే స్ట్రెస్ అనేది తగ్గుతుంది అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల. ఓకే. సో ఇలా చక్కగా స్నాక్స్ టైంలో అండ్ బ్రేక్ఫాస్ట్గా కూడా మనము వీటిని యూస్ చేయొచ్చు. యూస్ చేయొచ్చు. సో ఓట్స్ ఎప్పుడు బ్లాంట్గా కాకుండా ఇలాగ మనం మిక్స్ అండ్ మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట. అవును. సో పర్ఫెక్ట్గా రెడీ అయిపోయి అండ్ చాలా సింపుల్గా చేసుకోవచ్చు. అంటే ఎక్కువ ప్రిపరేషన్ కూడా అక్కర్లేదు, ఇన్స్టెంట్గా మనం ఇలాగా టిక్కాస్ లాగా చేసుకోవచ్చు. అవును. సో చక్కగా 2 వైపులా కాల్చుకుందాం. ఓకే పల్లవి, సో చక్కగా 2 వైపులా కాల్చుకున్న బ్రౌనిష్ కలర్ కూడా వచ్చింది. మరి సర్వ్ చేసుకుందామా? ఇంకా మనం సర్వ్ చేసుకుందాం. సో చక్కగా క్రంచీగా కూడా ఉన్నట్టున్నాయి. సో రెడీ అయిపోయినట్టేనా మరి? లస్యా ఓట్స్ మూంగ్ దాల్ టిక్కాస్ రెడీ అయిపోయాయి. ఓకే. సో టేస్టీ ఓట్స్ మూంగ్ దాల్ టిక్కాస్ రెడీ. మరి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. ఓట్స్ మూంగ్ దాల్ టిక్కాస్కి కావాల్సిన పదార్థాలు: పెసరపప్పు 1 కప్పు, ఓట్స్ 1 కప్పు, గోధుమ పిండి 1 కప్పు, ఉప్పు తగినంత, గరం మసాలా 1 టేబుల్ స్పూన్, జీలకర్ర పొడి 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు 1 కప్పు, పచ్చిమిర్చి ముక్కలు కొన్ని, పెరుగు 1 కప్పు, కొత్తిమీర కొద్దిగా, నూనె 2 టేబుల్ స్పూన్లు. ఓట్స్ మూంగ్ దాల్ టిక్కాస్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఒక మిక్సీ జార్లో నానబెట్టిన పెసరపప్పు వేసి మిక్సీ పట్టుకోవాలి. మిక్సింగ్ బౌల్లో ఓట్స్, గోధుమ పిండి, సరిపడా ఉప్పు, గరం మసాలా, జీలకర్ర పొడి వేసి ఒకసారి కలుపుకోవాలి. ఆ తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, పెరుగు వేసి కలుపుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టుకున్న పెసరపప్పు, కొత్తిమీర వేసి కలుపుకొని చేత్తో టిక్కాల్లా ఒత్తుకోవాలి. ఇప్పుడు ప్యాన్లో నూనె వేసి వేడయ్యాక ఒత్తుకున్న టిక్కాస్ని వేసి నూనెతో 2 వైపులా కాల్చుకొని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో రుచికరమైన ఓట్స్ మూంగ్ దాల్ టిక్కాస్ రెడీ. కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం చూసారు కదా. ఇప్పుడు టేస్టింగ్ టైం. సో మనం టేస్ట్ చేసేద్దామా? ఓకే. పర్ఫెక్ట్గా ఉంది. బయటంతా క్రంచీగా ఉంది, లోపల మాత్రం కొంచెం సాఫ్ట్ టెక్స్చర్ ఉందన్నమాట. ఓట్స్ కావచ్చు అండ్ మూంగ్ దాల్ కాంబినేషన్ బాగా నచ్చింది నాకు. అండ్ గోధుమ పిండి కొద్దిగా ఆ స్టిక్కీ నేచర్ తెలుస్తుంది. అండ్ మసాలాస్ వేసాము, స్పైసెస్ వేసాము, ఓవరాల్గా పర్ఫెక్ట్గా ఉంది. సో వాళ్ళకి ఏదైనా సరే మనము ఇంతకుముందు చెప్పినట్టు ఓవర్గా కుక్ చేయకుండా, ఓవర్గా స్పైసెస్ యాడ్ చేయకుండా కొంచెం బ్యాలెన్స్డ్గా ఇవ్వచ్చు అంటే ఇది కూడా బెస్ట్గా ఇవ్వచ్చు. డెఫినెట్లీ. సో 2 రెసిపీస్ చాలా టేస్టీగా అండ్ యమ్మీగా ఉన్నాయి. మరి 2 న్యూట్రిషనల్ వాల్యూస్ చెప్పేస్తావా? ఓకే. సో ఫస్ట్ రెసిపీ వచ్చేసి కినువా ఎగ్ పులావ్. కినువలో మనకు ఫైబర్ ఎక్కువగా ఉంటుంది అండ్ దాంతోపాటు గ్లైసమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండడం ద్వారా ఎవరికైతే స్ట్రెస్ లెవెల్స్ వల్ల షుగర్స్ అనేది ఎక్కువగా పెరుగుతూ ఉంటాయో వాళ్ళు కినువని తరచుగా వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేస్తూ ఉండొచ్చు. అండ్ దీంతో మనకు ఇన్స్టెంట్ ఎనర్జీ కూడా లభిస్తుంది, ఇమ్యూనిటీని కూడా బిల్డప్ చేస్తుంది.
మన నెక్స్ట్ రెసిపీ వచ్చేసి ఓట్స్ మూంగ్ దాల్ టిక్కాస్. ఓట్స్లో కూడా మనకు మంచి ఫైబర్ అండ్ అలాగే ఇందులో మనకు ప్రోబయోటిక్ అనేది ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల మనకు గట్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్ అనేది రానివ్వకుండా హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే వెయిట్ లాస్లో కూడా ఉపయోగపడుతుంది. మూంగ్ దాల్లో మనకు మంచి ప్రోటీన్ ఉంటుంది. దీంతో మన మంచి కొలెస్ట్రాల్ పెరుగుతుంది అండ్ అలాగే మజిల్ స్ట్రెంథనింగ్ కానీ బోన్ స్ట్రెంథనింగ్లో కూడా ఉపయోగపడుతుంది. పెరుగులో కూడా ప్రోబయోటిక్స్ ఉండడం ద్వారా గట్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ రానివ్వకుండా హెల్ప్ చేస్తుంది అండ్ అలాగే బాడీలో టెంపరేచర్ని కూడా మెయింటైన్ చేస్తుంది. ఓకే, సో 2 రెసిపీస్ స్ట్రెస్ బస్టర్స్ అండ్ అలాగే హెల్దీగా అండ్ టేస్టీగా కూడా ఉన్నాయి. చాలా త్వరగా కూడా కుక్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సో మచ్ పల్లవి. వెల్కమ్ లాస్యా. ఇదండి వాళ్ళ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్లో సరికొత్త ఇంట్రెస్టింగ్ రెసిపీస్తో డిఫరెంట్ థీమ్తో మీ ముందు ఉంటాం. అంటిల్ దెన్ టేక్ కేర్.